ఇప్పుడు అట్లా కాకుండా ఇస్తే మేము అడిగింది ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేసే స్థాయిలో ఉంది. ఎందుకంటే సెంటర్లో పవర్ గ్యారంటీ అనేటువంటిది జనంలో కూడా బలంగా ఉంది కాబట్టి. అది ఒక రకంగా జనసేనతో చాలా ఈజీగా పొత్తు అయిపోయింది. మనం అనుకున్న ఎన్ని సీట్లు అని తక్కువ సీట్లతో కూడా ఒప్పించేశారు. అక్కడ చంద్రబాబు గారు చాణక్యం కనిపించింది. జనసేనతో పోల్చుకుంటే చాలా తక్కువ ఓటు బ్యాంక్ ఉన్న భారతీయ జనతా పార్టీతో ఇంత టైం తీసుకుంటుంది ఏంటి? ఎటువంటి అడ్డంకులు, ఎటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి అక్కడ? అంటే పవర్ అనేది ఒక సోర్స్. ఇప్పుడు పవర్లో లేని వ్యక్తి చంద్రబాబు, పవర్లో ఉన్న వ్యక్తి భారతీయ జనతా పార్టీ ఉన్న సంస్థ. కాబట్టి భారతీయ జనతా పార్టీ పవర్లో ఉంది. ప్లస్ చంద్రబాబు ఇతనికి ఏంటంటే రాజకీయ అనుభవం తక్కువ, బార్గెనింగ్ కెపాసిటీలో. పవన్ కళ్యాణ్ కనుక సైలెంట్గా ఉండుంటే అతనికి కూడా ఎక్కువ సీట్లు ఇప్పించి పవర్ షేరింగ్ తో సహా కథాలు నడిపించేవాడు. ఇతను ఆత్రపడబట్టి నష్టపోయాడు. అంటే సరిగ్గా బేరం ఆడలేకపోయారా? అంటే చంద్రబాబుది ఎట్లా ఉంటదంటే, ఇక్కడ చూడయా, ఇదిగో ఇన్నేళ్ల నుంచి ఇన్ని టర్మ్స్ మా వాడికి 40,000 50,000కి తక్కువ మాకు ఎప్పుడు రాలేదు, మీ వాళ్ళకి ఎప్పుడో ఒక్కసారి 20,000 వచ్చింది. ఎట్టా అవుతుంది చెప్పండి? మీరు ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు మీరంటే మంచి ఎక్స్పర్ట్, మీ దగ్గర మంచోళ్ళు మీరు. కాకపోతే ఇప్పుడు ఆ జగన్ అనేటువంటి వాడు ఉన్నాడు చూడండి, వాడు రాక్షసుడు. వాడు అక్కడ పెట్టేటువంటి మనిషిని చూస్తే చాలా ప్రమాదకరం. అదే గనక ఇది గనక మనం చేస్తే, ఇది మీ సంగతి నేను చూసుకుంటాను కదా, మీ ఫ్యూచర్ నేను చూసుకుంటాను కదా, ఇదే ఉంటుంది ప్రతిసారి కూడా. పవన్ కళ్యాణ్ ఏంటి, ముందు అసలు అది అతను దిగిపోవాలి. ఎందుకంటే నన్ను పెళ్ళాల గురించి మాట్లాడాడు, లేకపోతే ఇంకోటి అన్నాడు. కాబట్టి అర్జెంట్గా ముందు అతను దించేయాలంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చేస్తే చాలు అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి తన